అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను ఇక్కడ మా తమలపాకు చెట్టు దగ్గర ఉన్నాను. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం నోముకుంటున్నామండి. అయితే మా సిటీలో కాకుండా స్వచ్ఛంగా, అచ్చంగా ప్రకృతి మధ్యలో చేసుకుంటున్నాము. అతిథులుగా ఎవరు రాబోతున్నారంటే మనకు అన్నదాతలుగా ఎన్నో సంవత్సరాల నుంచి భూమి తల్లి పూజ చేస్తూ మనందరి బొజ్జలు నింపుతున్నటువంటి పెద్దమ్మలందరూ అష్టలక్ష్మిల రూపాల్లో రాబోతున్నారు. వాళ్ళకి వాయినం ఇవ్వబోతున్నానండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోబోతున్నాను. జనరల్‌గా మనము సిటీలో చేసుకోవాలి, వ్రతం చేసుకోవాలంటే ఏం చేయాలండి? అన్నీ కొనుక్కోవాలి కదా! ఇక్కడ 80% ఆపండి లేదండి. కొన్ని దినుసులు కొనుక్కోవాలి అంతే గాని మాక్సిమం తమలపాకు దగ్గర నుంచి, అమ్మవారికి వేసే కూరగాయల దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి మా తోటవి, మా పల్లెవి. విన్నారా? అసలు మంత్రంలో లేదు మాట. ఏం బాగానే దింపాలి అమ్మ? అన్నం బాగానంటే దింపుదువురా. ఇలా హడావిడిగా ఉందన్నమాట. సరేనా? సో మేము ఎలా పూజ చేసుకోబోతున్నాము, ఎవరెవరు వచ్చారు, చాలామంది పిల్లలు, కొంతమందిని అండి, కొంతమంది చిన్నగా చేసుకుంటున్నాం పూజ. అమ్మవారిని కూడా తయారు చేస్తున్నాం. సో మొత్తం మా వరలక్ష్మి వ్రతం ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మవారికి వాయినం ఇచ్చి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకునేంత వరకు ఎలా జరిగిందో చూద్దరు కానీ. సరేనా? పూజ ఇక్కడ చేయబోతున్నామండి. అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టబోతున్నాం. ఇక్కడ వ్రతం చేయబోతున్నాం అనమాట. సో వెనకాలంతా మా తోట, అరటి తోట కనిపిస్తుంది కదా, అరటి తోట అండ్ కాయగూరలు అన్నీ ఉన్నాయి, రకరకాల పూలు, చుట్టూ మనదే పొలము. సో పొలం మధ్యలో వ్రతం చేయబోతున్నాం అనమాట. ఇది సొరకాయ మీల్ మేకర్ అనమాట, టమాటా అండ్ కొంచెం ఆలుగడ్డ బెండకాయ. అందరూ బిర్యానాకు ఎండిపోయింది తెస్తారు కదా, మేము ఫ్రెష్ తెస్తాం అన్నట్టు మన తోటలోది. పులిహోరలో జీలకర్ర మెంతుల పొడి, ఇది మన ఊరు స్టైల్ అండి. నేను ఎప్పుడు చేయలేదు ఇట్లా. అమ్మలందరూ కూర్చొని ఎయ్ ఎయ్ అంటున్నారు, వేస్తున్నారు. పులిహోర కోసం అంటే పెద్ద వంట చేసినప్పుడు ఇట్లా అండి, పసుపు, కొద్దిగా నెయ్యి, నూనె వేసి వండుతారు అనమాట. తర్వాత పులిహోర కలుపుకుంటారు. అమ్మవారిని తయారు చేస్తున్నాం. పిల్లలు వడ్డాను యాక్చువల్లీ. సో అమ్మవారి కోసం ఎర్ర చీరలు తీసుకున్నాం అండి, బనారస్.
గణేషుని బండ అంటారండి మా పొలాన్ని యాక్చువల్లీ. గణేషుని బండ అంటారు ఎందుకంటే ఈ గణేషుడు దొరికాడు అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ ఊర్లో ఉన్నారంట. ఇక్కడ మేము కొన్నప్పుడు మా బండ మీదే ఉన్నారనమాట. అయితే చాలా విధ్వంసమై ఉన్నది విగ్రహం అంతా. సో దాన్ని కాస్త సరి చేయించే ప్రయత్నం చేశాము అండ్ ఇక్కడ ప్రతిష్ఠించాము తీసుకొచ్చి. ఇక్కడే ఉండింది, ఈ రాయి మీదే ఉండింది అనమాట. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందని ఈ ఊరు వాళ్ళు చెప్తారు. సో అందుకే ఇక్కడ గణేషుని బండ అని కూడా అంటారు మా ప్రాంతాన్ని. అండ్ ఇక్కడ వర్షం పడకపోతే మా ఊరు వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి మొత్తం పెండతో కప్పేస్తారు. మొత్తం పెండతో కప్పితే ఏమవుతుంది అండ్ డప్పులు కొడతారు కదా, డప్పులు కొడతారు ఫుల్. మొత్తం దేవుణ్ణి మొత్తం పెండతో అల్లికేసేసి పెండలో ముంచేస్తారండి. అప్పుడు వర్షం పడుతుంది అనమాట. అది మా బంగారు తండ్రి. ఎప్పుడు మాకు వర్షాలు కావాలన్నా అంతే పడమంటే పడించేస్తాడు అంతే. అంతేనా? అంటే మా పొలంలో అండి మైసమ్మ తల్లి వెళ్తుందని మొదటి నుంచి ఊరంతా చెప్తా ఉంటుంది. చిన్నగా వేప చెట్టు కింద ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఎప్పుడు పొలం చేస్తున్నా ఇట్లా ఒక పుట్టుగొడుగులాగా వచ్చేది అనమాట. ఒక హస్తంలాగా వచ్చేదంట. 5 వేళ్ళు వచ్చేదన్నమాట. 5 వేళ్ళు వచ్చి దాన్ని ఒకవేళ పొరపాటున దానికి నాగలి తగిలిన రక్తంలాగా వచ్చేది. సో అలా నమ్మకం. ఆ పొలంలో మైసమ్మ తల్లి ఉందండి. అంటే గ్రామ దేవతలను కొలుస్తాం కదా. సో మైసమ్మ తల్లికి దండం పెట్టుకుంటాము. ఆడపిల్లలందరికీ ముందుగా చీర మీద కనబడుతుంది. చీర బాగుంది కదా, నగలు బాగున్నాయి కదా. ఈ చీర ఇది మన గ్రూప్ ప్యూర్ బనారస్ ఆర్గన్జా. సో మీరు ప్యూర్ కావాలంటే మాత్రమే భూయూర్ని విజిట్ చేయండి. ఇలాంటి ప్యూర్ బనారస్ మన దగ్గర దొరుకుతాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. ఫ్రమ్ వీవర్ టు అవర్ స్టోర్, ఫ్రమ్ అవర్ స్టోర్ టు యూ అండి. మినిమలిస్ట్ మార్జిన్స్తో మీకు బెస్ట్ ప్రైస్ అందించేలా ఇలాంటి ఎథ్నిక్. ఇదే మీరు డిజైనర్ స్టోర్స్కి వెళ్ళారంటే యూనో మోర్ దెన్ 10 times ద ప్రైస్. అండ్ ఈ జ్యువెలరీ అంతా నేను ఇమ్మడిలో తీసుకున్నాను. హోప్ యూ లైక్ ఇట్. మా పొలంలో మైసమ్మ తల్లి అండి. సో అమ్మవారికి ఇక్కడ చేస్తాం అన్నమాట మైసమ్మ తల్లికి. అంతే ఒక నమ్మకం, ఒక భరోసా అన్నమాట. ఏ కరువు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒకసారి అమ్మవారిని మొక్కుకుంటే తెలియకుండానే మన గుండె నిండా ధైర్యం నిండిపోతుంది. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట. పొలం ఇంత పెద్దది, నడవడం కష్టం. నూనె పోద్దాం పర్లేదు బాస్.
లక్ష్మీకాంతం కమలవైనం యోగవిద్యారగమ్యం వందే విష్ణుం భవయారం సర్వలోకైకనాథం జడేంగచక్రం జడీడకుండలం శరణదేవ్యోభ్యో నమః కంకణాధార్ణస్య इति देवतोभ्यो मंगलविशिष्टं शरणं प्रपद्यः हरि ओं गंधाधारणस्य इति देवतोभ्यो नमः शरणं प्रपद्ये गंगे क्षेम्ने च गोदावरी नर्मदा सिंधु कावेरी जलस्मि सन्निधिं गुरुस्तं देवतोभ्यो नमः विशिष्टं शरणं प्रपद्यः गोत्रं कौंडिन्यस्य गोत्रोद्भवच्छ यजमानस्य विजेन्द्रमौली नामधेयच्छ उदयभान नामधेयच्छ भूमि आराध्य नामधेयच्छ युवि नक्षत्र नामधेयच्छ अरुणा नामधेयच्छ अंतेना सह कुटुंबानां शिवस्थैर्य विजय अभय आरोग्यम सुचितमान भवत्यतायच्छं दीर्घायुष्मान् भवस्य दीर्घसुमनतं देवतोभ्यो नमः श्री लक्ष्मी देवतोभ्यो नमः शरणं प्रपज्ञातस्तयं सुगन्ध देवतोभ्यो नमः विष्णवे सूद्राय नमः त्रिविक्रमा वामन श्रीधराय नमः इति देवतो लक्ष्मी पूजा देवतोभ्यो नमः गंधाधारण समर्पयामि हस्तं प्रक्षालन समर्पयामि प्रादो प्रक्षालन समर्पयामि इति देवतोभ्यो नमः वस्त्रवस्त्राणि हस्तं देवतोभ्यो नमः वस्त्रयानं समर्पयामि पुष्पं पूजयामि केशवाय नमः अज्जन्याय नमः दामोदराय नमः संकष्टाय नमः वासुदेवाय नमः अतुन्याय नमः अनुरुद्धाय नमः पुरुषोत्ताय नमः अदक्षिणाय नमः नरसिंहाय नमः इति देवतोभ्यो नमः श्री महागणपति देवतोभ्यो नमः गौरी देवतोभ्यो नमः जातस्तया लक्ष्मी सरोभाराजादि भुवनेश्वराय दासभूत देवतोभ्यो नमः దండం పెట్టుకోండి इति वासरस्तयं सुगन्ध देवतोभ्यो नमः शरणं प्रपज्ञातस्तयं अतिवासरोभ्यतः नारिकेल नैवेद्यं समर्पयामि इति देवतोभ्यो नमः शरणं कृपज्ञातस्तयम् ओम महानैवेद्यं स्वामिनारायणवलति देवतोभ्यो नमः शरणं प्रपज्ञातस्तयं सुबन्धेवतोभ्यो नमः स्वेस्कान्ताय कल्याणिने राधे राधे श्री वेङ्कटेशाय श्रीनिवासाय मङ्गलं मङ्गलासाधनपर्यन्तां देवतोभ्यो नमः उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गणध्वज
ఉచ్చిష్ట కమలాకాంతం త్రైలోక్యం మంగళం గురో మాతా పితా యువతమ సంజ్యేష్ఠరాజం బ్రహ్మణస్య బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకి పరబ్రహ్మణే ఇది దేవతోభ్యో నమః శరణం శరణం ప్రవధ్యే కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఒకసారి దేవుని చూపెట్టండి. ఇతి మా సరస్తయం సుగం దేవతోభ్యో నమ కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీలక్ష్మీదేవ్యో నమః శరణం శరణం ప్రవధ్యామి. దండం పెట్టుకోండి. మహాలక్ష్ములు ఎక్కడున్నారు అని ఎత్తుకుతారు కదా. ఇగో ఇట్లా ఉంటారు వీళ్ళు, కనబడరు మన పొరగాళ్ళు కదా, ఎక్కడెక్కడో వెతుకుతారు. ఇగో దేవత ఎక్కడుందంటే ఇగో ఇక్కడే ఉంది, ఎవరో కాదు నువ్వే దేవత.
ఆయురారోగ్యాలతో పసుపుకుమలతో నిండా నూరేళ్ళు వర్ధిల్లు బిడ్డ. బాబాయ్ ఆడపిల్ల నాకు బాబాయ్ అవుతాడు అన్నమాట. బాబాయ్ చిన్నమ్మ అయితే ఆడపిల్ల కాళ్ళు మొక్కనివ్వరని మొక్కని ఆడపిల్లనే ఆదిలక్ష్మి మాకు మొక్కుతారు మా పేరెంట్స్. ఇక అసలైన ఆదిలక్ష్మి వచ్చిందమ్మా, పొలం దున్నుకుంటేట్టు అయిపోయింది. అసలైన నా ఇంటి దేవత నా ఇంటి. ఈ రోజు ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా సరిగ్గా కానట్లేదు. అలాంటిది 5 ముత్తేదుల ఎనమండుగురు ఊర్లో ఉన్న ముత్తేదులందరూ వీళ్ళంతా వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ పాదాభి నమస్కారం చేసి వాళ్ళ దివాళని తీసుకుంటుంది నా కూతురు. ఇలాంటి కూతురు కన్నానంటే నేను ఇంత పెద్దలను గౌరవించే నా తల్లి నా కడుపున పుట్టినందుకు మహాలక్ష్మి నా ఇంటికి ముందు దాన్ని కూర్చో. ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు కూడా కాళ్ళు మొక్కాలి కాబట్టి ఇప్పుడు నా బిడ్డకు నేను రాయాలి అంతే. అమ్మవారి చేత మా అమ్మవారికి అందరినీ ఇలాగే పల్లెటూరులో ఉండే తల్లిదండ్రులను ఆదరిస్తూ పలకరిస్తూ నవ్వుతూ ఇలాగే ఉండు తల్లి నా బంగారం. అందుకే ఇంత దూరం ఈ పొలం అంతా నువ్వే ఉన్నావు. అమ్మకి ఈ గాజులే కావాలి, ఈ గాజులు చాలా ఉన్నాయి. మోసినంత బంగారం పెట్టిన మన గిఫ్ట్ కూడా తీసుకున్నది, ఏది బర్త్డే గిఫ్ట్. ఇంకా ఇంకా వేసుకోలేదు, ఒకటి తీసుకున్నాను.
ఇక అమ్మవారిని తయారు చేసింది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను మా గ్రామ దేవతలతో జరుపుకున్నానండి. మా గ్రామ దేవతలు, మా ఊరి దేవతలు, మన ఈల తల్లిని కాపాడే దేవతలు. అనుక్షణం పాట పాడుతూ, నాటు వేస్తూ, కలుపు తీస్తూ, నీరు పోస్తూ, నారు పెంచుతూ, పొట్ట నింపే అన్నపూర్ణ దేవతలు వీళ్ళందరూ, అన్నపూర్ణమ్ములు. సో వీళ్ళందరితో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. థ్యాంక్స్ అమ్మ. రైతు రైతు అమ్మవారిని ఎంత ముద్దుగా తయారు చేసాం చూడండి, ఎంత అందంగా అలంకరించాము. అంటే నాకు ఇద్దరు బిడ్డలు కదా, అండ్ అమ్మలాగా ఉన్న అమ్మే నాకు కూతుళ్ళుగా పుట్టిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూస్తే నేను ప్రపంచాన్ని మర్చిపోతా. అందుకే ఇద్దరు అమ్మ వాళ్ళని పెట్టాను, పెద్దమ్మ చిన్నమ్మ. వ్రతం చేసుకున్నప్పుడు అందరిని అతిథులను పిలుస్తారు, ఆశీర్వచనం తీసుకుంటారు. కానీ నేను మా గ్రామ దేవతల్ని పిలిచి ఆశీర్వాదం తీసుకున్నానండి. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంటే ఎన్నిసార్లు నేల తల్లి సేవ చేసినటువంటి కాళ్ళు అవి. వాటికి పసుపు రాసి, గంధం పూసి, బొట్టు పెట్టి నేను వారి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. అండ్ ప్రతిరోజు మా ఊర్లో వర్షం పడుతుందండి. ప్రతిరోజు ఈ టైంకి అంతా వరద అయిపోతుంది, బురద అయిపోతుంది నేలంతా. కానీ మేము ఇక్కడ బయట మా తోట మధ్యలో పూజ చేసుకుంటున్నాము. అందరు అన్నారు ఏదైనా కప్పండి, ఏదైనా షెడ్ లాగా ఏదైనా వేస్ట్ చేసుకోండి, లేదంటే వర్షం పడిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుందని. ఒక్క చినుకు కూడా పడలేదండి. ప్రశాంతంగా పూజ జరిగింది. అండ్ అందరూ చక్కగా అన్నం తిన్నారు. అన్ని వంటలు స్వయంగా మేము వండుకున్నాము. నేను కొన్ని వంటలు ప్రత్యేకంగా వండాను. అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళారండి. వచ్చిన ప్రతి తల్లి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని నేను వారిని కోరుకున్నాను. అమ్మ మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ప్రతి ఆడపిల్లలో ఒక దేవత ఉంటుందండి, ప్రతి ఆడపిల్లలో. సో వారిని కాపాడే ప్రయత్నం చేసే బాధ్యత మనది. మనం అమ్మవారిని పూజిస్తున్నామంటే ఆడపిల్లని పూజిస్తున్నామని. ఆడపిల్లల్ని గౌరవించడం మనందరి బాధ్యత, మన సంస్కారం, మన సంస్కృతి. దాన్ని విస్మరించకుండా ఆడపిల్లల్ని కాపాడే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.